హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు హోమ్‌మేడ్ ఆమ్చూర్ పౌడర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. అయితే నేను ఇక్కడ 50 పర్యాయకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి, తొక్క తీసి, తురుముకొని ఒక 2 రోజులు ఎండలో పెట్టుకున్నాను. పెట్టుకున్నాక బాగా ఎండిపోయాక కలర్ అయితే మారుతుంది. అలాగే మనం చేత్తో పట్టుకొని నొక్కితే కరకరలాడే సౌండ్‌లా వస్తుంది. అలా వచ్చిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని, ఒకసారి జల్లెడతో జల్లించుకొని, మొత్తం అది ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అలాగే ఇది ఎంత కాలమైనా పాడవకుండా ఉంటుంది. కాకపోతే ఆ పౌడర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రంగు కూడా మారకుండా ఉంటుంది. అలా కాదని బయట ఉంచుకునేటట్టయితే కొంచెం రంగయితే మారుతుంది. కానీ ఆ ఫ్లేవర్‌లో గానీ, టేస్ట్‌లో గానీ ఎలాంటి మార్పు ఉండదు.